అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో మరో మైలురాయి ఆర్టీసీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. ఏడాదిన్నర ప్రజాపాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. ప్రజాప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా ప్రభుత్వం అమలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి 48 గంటల్లోనే డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశమందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మహాలక్ష్మి పథకం మరో మైలురాయి చేరుకుంది. ఇప్పటివరకు ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, జయచంద్రిక, మీరు చెప్పినట్లుగా ఆర్టీసీ మరొక రికార్డును సొంతం చేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి దాదాపుగా 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది ఈ రోజు వరకు. సో ఇది ఒక మైలురాయిగా రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. మహిళల కోసం చేసినటువంటి ఒక గొప్ప పథకం, సాధించినటువంటి గొప్ప మైలురాయిగా తెలంగాణ సర్కారు దీన్ని అభివర్ణిస్తుంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇచ్చింది. అందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకువస్తామని చెప్పింది. ఆ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. అందులో భాగంగానే చెప్పినట్లుగానే ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ పథకాన్ని, మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ వేదిక డిసెంబర్ 9న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 48 గంటల్లోనే ప్రారంభించి ఉన్నటువంటి ఈ పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాదిన్నర కాలంలోనే దాదాపుగా 200 కోట్ల టికెట్లను, మహిళలకు సంబంధించి జీరో టికెట్లను జారీ చేయడము ఇది ఒక రికార్డుగానే చెప్పొచ్చు. వాస్తవానికి ఈ పథకంలో భాగంగా ఆధార్ కార్డు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం ప్రారంభించినటువంటి మొదట్లో ప్రతిరోజు దాదాపుగా రాష్ట్రంలో 14 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆధార్ ద్వారా ఉచిత ప్రయాణాన్ని సాగించేవారు. అది క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు ప్రతిరోజు దాదాపుగా 30 లక్షల మంది మహిళలు ప్రయాణించేటువంటి స్థాయికి, పరిస్థితికి చేరింది. సో హైదరాబాద్ నగరంలో 8 లక్షల మంది ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని, సౌకర్యాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. దీని విలువ మొత్తంగా ఇప్పటి వరకు ప్రయాణం చేసినటువంటి ప్రయాణాలు, అదేవిధంగా 200 కోట్ల ఈ జీరో టికెట్ల విలువ దాదాపుగా 6,671 కోట్ల రూపాయలు. దీన్ని పూర్తిగా రాష్ట్ర సర్కారే భరించింది మహిళల సంక్షేమం కోసం. సో మొత్తానికి మహిళల కోసం, ఈ మహిళా సాధికారతల్లో, మహిళా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఇది ఒక మైలురాయిగా రేవంత్ రెడ్డి సర్కారు అభివర్ణిస్తా ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నర్సింగ్రావు.